ఆదేశించాడు. అప్పుడు తులసీదాసు 2 చేతులు జోడించి రామనామ స్మరణ చేయడం మొదలుపెట్టాడు. భటుల చేతుల్లోని కొరడాలు లేచినట్లే అలా ఉండిపోయారు. అక్బర్తో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు వచ్చి చుట్టుముట్టినాయి. అంతా నిలువున కంపించిపోయారు. చుట్టూ చేరిన కోతులు వాళ్ళని అడుగైనా కదలనివ్వడం లేదు. అక్బర్ దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. తులసీదాసుకి ఇవన్నీ అర్థం కాలే. కారణం అడిగితే తన దయనీయ స్థితిని వివరించాడు అక్బర్. కాబట్టి తనకే ఏ కోతులు కనిపించడం లేదే, మరి భక్తి ప్రపత్తులతో హనుమని ప్రార్థించాడు. స్వామి, నా పైన ఎందుకింత నిర్దయ? వీళ్ళందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకు ఆ సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు నాయనా అంటూ దుఃఖ బాష్పదాలు ప్రవహిస్తుంటే ఎలుగెత్తి వాయునందనని అనేక విధాల స్తుతించాడు. అప్పుడు ఆంజనేయుని దర్శనం పొంది పరమానంద భరితుడైనాడు. అదే హనుమాన్ చాలీసాగా జగత్ ప్రసిద్ధి పొందింది. ఆయన్ని పొగిడి అప్పుడు హనుమంతుణ్ణి ఆయన చూడగలిగారు.